ఫార్ములా ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఏసీబీ రెండోసారి విచారణ చేసింది. కేటీఆర్, ఎఫ్ఈఓ, ఎస్నెక్స్ జెన్ సంస్థల ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ను విచారణ చేశారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఒప్పందాలు జరిగాయని, స్వయంగా కేటీఆర్ఏ వాట్సాప్ ద్వారా ఎఫ్ఈఓకి నిధులు విడుదల చేశామని ఆదేశించారని అరవింద్ కుమార్ విచారణలో తెలిపారు. బిజినెస్ రూల్స్ గురించి ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోవాలని కేటీఆర్ కు చెప్పినప్పటికీ అవన్నీ ఆయన చూసుకుంటారని చెప్పారని తెలిపారు. 45,75,00,000 రూపాయల నగదు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించామని, 8 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కింద చెల్లించామన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే ఎంఏయుడి, ఎఫ్ఈఓ మధ్య ఒప్పందం జరిగిందని అరవింద్ తెలిపారు. ఇటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా త్వరలో విచారణ చేసేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేస్తోంది. నిన్న జరిగిన అరవింద్ కుమార్ ఏసీబీ విచారణపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత లైవ్ అందిస్తారు. సుజాత, చెప్పండి, నిన్న దాదాపు 6 గంటల పాటు కూడా ఇటు అరవింద్ కుమార్ అయితే ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. సో అన్నిటికీ సమాధానం చెప్పారా? నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకోవచ్చు ఆయన చెప్పిన వాటికి సంబంధించి? ప్రసన్న, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి అని చెప్పుకున్న గత ప్రభుత్వము ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి అనేక అవకతవకలు జరిగాయి. అందులో నగదు బదిలీ జరిగింది అని చెప్పేసి మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కేటీఆర్ని పలుమార్లు విచారించింది. ఆ తర్వాత A2గా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ను కూడా విచారించింది. నిన్న ఏసీబీ కార్యాలయంలో దాదాపు 6 గంటల పాటు ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ని విచారించారు. ఈ నేపథ్యంలోనే తన కీలక విషయాలను కూడా చెప్పాడు. అంటే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి దాదాపు 45 కోట్ల రూపాయలు బదిలీ చేశాము హెచ్ఎండిఏ నిధుల నుంచి. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఈ ట్రాన్సాక్షన్ చేశాము. ఇందులో నాకు ఎలాంటి లాభం కానీ లేకపోతే వ్యక్తిగతంగా నాకు లాభ పొందే విధంగా ఎక్కడా నేను నిధులు బదిలీ చేయలేదు, లేదంటే ఈ ఈవెంట్కి సంబంధించి ఎక్కడా నా ప్రమేయం లేదు అని చెప్పారు. అయితే అప్పుడు మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే నిధులు బదలాయింపుతో పాటు ఈ ఈవెంట్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశామని కూడా కీలకంగా చెప్పాడు. అయితే ప్రధానంగా 2022లో అక్టోబర్ 25న ఎంఓయుడి, ఎఫ్ఓఈవి, ఎస్నెక్స్ జెన్ సంస్థల మధ్య జరిగినటువంటి త్రైమాక్షిక ఒప్పందం గురించి అన్ని వివరాలను కూడా ఐసీబీ అధికారులు ఆరా తీశారు. దాంతోపాటు ఎఫ్ఈఓ, ఎస్నెక్స్ జెన్ సంస్థల మధ్య తలెత్తినటువంటి వివాదం, అంటే మొదటి ఒప్పందంలో ఎందుకు ఉన్నటువంటి కంపెనీ రెండోసారి నిర్వహించేటువంటి దాంట్లో వైదొలిగింది అన్ని కూడా ఆరా తీశారు. మొదటి నుంచి ఈ ఫార్ములా కార్ రేస్కి సంబంధించి అధిక లాభాలు వచ్చాయని చెప్పుకొని సెకండ్ టైం ఈవెంట్ని ఎందుకు నిర్వహించారు, ఒకవేళ నష్టాలు వస్తే మధ్యలోనే ఈవెంట్ని ఎందుకు డ్రాప్ చేయలేదు అని చెప్పేసి ఈ వివరాలన్నింటినీ కూడా సేకరించారు. అయితే 2023 ఫిబ్రవరి 11న జరిగినటువంటి సీజన్ 9 ట్రాక్ నిర్మాణం హెచ్ఎండిఏ బోర్డు నుంచి 11 కోట్ల రూపాయలు బదిలీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అసలు హెచ్ఎండిఏ నుంచి బదిలీ చేయడానికి నిధులు ఎవరి అనుమతి తీసుకున్నారు, దాంతోపాటు అసలు హెచ్ఎండిఏకి అలాంటి అధికారాలు ఉన్నాయా, ఒక అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేశాడు, ఎవరి ఆదేశాల మేరకు ట్రాన్సాక్షన్ చేశాడు అని అడిగినటువంటి ప్రశ్నలు కూడా అంతా కేటీఆర్ చేయమంటేనే చేశాము అని చెప్పేసి కూడా చెప్పినట్లు తెలుస్తుంది. దాంతోపాటు ఎస్నెక్స్ జెన్ సీజన్ 10 నుంచి తప్పుకోవడంపై ఎఫ్ఈఓతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే మొదట ఒప్పందం జరిగింది కంపెనీ, రెండోసారి ఒప్పందం జరిగేటువంటి టైంలో వైదొలగడంతోనే నష్టాలు రావడము, అదేవిధంగా వీళ్ళకి జరిగినటువంటి మధ్య వివాదం ఏంటి అన్న విషయాలను కూడా ఆరా తీసినట్లు తెలుస్తుంది. హెచ్ఎండిఏ బోర్డు నుంచి ఎఫ్ఈఓకి 45 కోట్లకి పైగానే నిధులు బదలాయింపు పైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీశారు. అయితే అరవింద్ కుమార్ కీలక విషయాలు వెల్లడించినటువంటి టైంలో కూడా అంతా కేటీఆర్ చెప్తేనే చేశాను, నేను ఎక్కడ నా ప్రమేయం లేదు, సొంతగా నాకు లాభ పొందిందంటూ ఏమీ లేదు అని చెప్పారు. ప్రధానంగా నిధులు బదలాయింపుతో పాటు అటు గతం నుంచి ఈ ఫార్ములా కార్ రేస్కి సంబంధించినటువంటి ఎఫ్ఓఈఓ సంస్థ కావచ్చు, అదేవిధంగా ఎస్నెక్స్ సంస్థ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే, ఆ ప్రతినిధులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ని విచారించారు. కేటీఆర్తో పాటు
రెండు సంస్థల ప్రతినిధులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అటు అరవింద్ కుమార్ని కూడా నిన్న విచారించారు. మళ్ళీ మరొకసారి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నిధులు బదలాయింపుపై అదేవిధంగా ఉన్నటువంటి నిబంధనలకి విరుద్ధంగా ఎందుకు ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి నిధులు బదలాయింపు చేయడము లేకపోతే అవకతవకలు చేయడం వీటన్నిటి మీద కూడా ఆరా తీసినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఇందులో ఉన్నటువంటి ప్రధానంగా బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏసీబీ అధికారులు ఈ కేసుకి సంబంధించి దాదాపు 6 గంటల పాటు కూడా అరవింద్ కుమార్ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. తను ఇచ్చినటువంటి సమాధానాల ఆధారంగానే మరొకసారి కేటీఆర్కి నోటీసులు జారీ చేసి తనతో పాటు బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళు చెప్పినటువంటి సమాధానాలు పొంతన లేకుండా కేటీఆర్ చెప్పినటువంటి సమాధానాలు, అరవింద్ చెప్పినటువంటి సమాధానాలు, ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులు చెప్పినటువంటి సమాధానాలు అన్నిటినీ కూడా కరెక్ట్గా లేకపోతే ఖచ్చితంగా అందరినీ ఒకేసారి విచారించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సుజాత.